హలో అండి. కాళ్ళు బొటనవేలు నొప్పి అని చెప్పి మన దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారండి. సో ఆ నొప్పి భరించలేక దీనికి ఏదైనా సర్జరీలు పడతాయా అని చెప్పి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. సో సర్జరీస్ అవి అవసరం లేదండి. మోస్ట్ కామన్ ప్రాబ్లం వచ్చేసి యూరిక్ యాసిడ్ ఇంక్రీజ్ అవటం వల్ల మన బాడీలో 70% ఆఫ్ ది యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది లివర్ మరియు ఇంటెస్టైన్ నుంచి జరుగుతుంది. అండ్ 30% మనం తీసుకునే డైట్ వల్ల. సో ఎప్పుడైతే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయో దాన్ని హైపర్ యూరిసీమియా అంటాం. సో ఈ హైపర్ యూరిసీమియా ఉండటం వల్ల ఆ యూరిక్ యాసిడ్ డెపోజిషన్ అనేది మనకి జాయింట్స్లో జరగడం వల్ల దాన్ని గౌట్ అంటాం. దానివల్ల మనకి ఫ్రీక్వెంట్గా వచ్చే కంప్లైంట్స్ వచ్చేసి నీ పెయిన్ అండ్ స్వెల్లింగ్, అట్లాగే కాళ్ళ బొటనవేలు దగ్గర నొప్పి, వాపు మరియు రెడ్నెస్. మనకి ఏదైనా బాడీలో సెల్ డెత్ అయినప్పుడు ప్యూరిన్ అనే పదార్థం రిలీజ్ అవుతుందండి. ఈ ప్యూరిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా జరగడం వల్ల బాడీలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. అట్లాగే మనం ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ ఎప్పుడైతే మనం కన్జంప్షన్ చేస్తామో, లైక్ నాన్ వెజిటేరియన్స్లో ఫిష్, ప్రాన్స్, రెడ్ మీట్ లైక్ మటన్ అండ్ వెజిటేబుల్స్లో మష్రూమ్, డ్రై బీన్స్ ఇట్లా, అండ్ ఆల్కహాల్, బియర్ కన్సంప్షన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయండి. సో దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడికేషన్స్ వచ్చేసి యూరిక్ యాసిడ్ లోవరింగ్ డ్రగ్స్ అని ఉంటాయండి. సో మనకి ఆ వాల్యూస్ తగ్గించుకోవడానికి కొన్ని మందులు వాడుకోవాల్సి వస్తుంది. అట్లాగే డైట్, మనకి ఈ నాన్ వెజిటేరియన్ కన్సంప్షన్ అనేది ఫ్యూ మంత్స్ కొంచెం తగ్గించాలి. అట్లాగే వెజిటేబుల్స్ లైక్ కుకుంబర్, టొమాటో, క్యారెట్ ఇలాంటి వెజిటేబుల్స్ తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్, బెర్రీస్ అండి. బెర్రీస్ ఎక్కువ కన్సంప్షన్ వల్ల మనకి యూరిక్ యాసిడ్ అనేది తగ్గుతుంది. అండ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి యూరిక్ యాసిడ్ అనేది లోవర్ అవుతుంది. సో మనకి మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ మనకి సరిగ్గా వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల అండ్ మనం ఫుడ్ కన్సంప్షన్, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ వస్తూ ఉంటాయండి. సో అది మనం సరిగ్గా ప్రాపర్ వాటర్ ఇంటేక్ అండ్ గుడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఈ జాయింట్ పెయిన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.